వెరీ గుడ్ మార్నింగ్ మామ. ఇప్పుడే లేచిన. ఇది డే 3 అయితే బెటర్గా వేయాలని అయితే అంటే అనుకుంటున్నా. మా ఫ్రెండ్ బర్త్డే అవుతుంది, సో అప్పట్లోపు ఏదో ఒకటి సెట్ చేయాలి, ఫినిష్ చేయాలి. ఇప్పుడే లేచిన. గ్రీన్ టీ కోసం అయితే వాటర్ హీట్ చేస్తున్నా. గ్రీన్ టీ తాగేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ అట్లా సెట్ చేద్దాం. డ్రై ఫ్రూట్ తినేసి కొంచెం ఇప్పుడే బెడ్ అవన్నీ అంటే అంత క్లీన్ చేసుకొని ఎక్కువసేపు యోగా చేద్దాం. యోగా చేసిన తర్వాత ఫేవరెట్ బుక్ చేద్దాం. బుక్ చేసిన తర్వాత కొద్దిసేపు అట్లా వాక్ పోయేద్దాం. మామ ఇప్పుడే గ్రీన్ టీ అయితే అయిపోయింది. ఇక ఒక 2 లీటర్స్ వాటర్ అయితే తాగాలి. అది సెట్ చేద్దాం. సెట్ చేసి నెక్స్ట్ టాస్క్ వద్దాం. చలో మామ. యోగా చేస్తే మస్తు ఫీలింగ్ ఉంటుంది మామ. అంటే నాకైతే 5 years నుంచి అలవాటు ఉంది. నా ఇంటర్స్ నుంచే యోగా చేయడం అలవాటు ఉంది. సో ఇట్లా అంటే బీయింగ్ కన్సిస్టెంట్ బై నాట్ బీయింగ్ కన్సిస్టెంట్ అట్లా నడుస్తుంటది. ప్రతిరోజు చేయలే కానీ చేసినప్పుడు ఒక 1 month కంటిన్యూస్ చేస్తుంది అంటే లేదు. బట్ చేసిన సేపు అయితే చాలా బాగుంటుంది. ఒక ½ an hour ఒక వీడియో ఉంటుంది యూట్యూబ్ లో. అదే రెగ్యులర్ గా ఫాలో అయితే కొంచెం బాడీ స్ట్రెచ్ అప్ చేసి తర్వాత ఒక బ్రీతింగ్ ఆసనాలు చేస్తుంటే ఆ మైండ్ అనేది కొంచెం రిలీఫ్ అయి ఉండి మస్తు ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ బుక్ అవుతుంటే మాత్రం మా ఫీలింగ్ కూడా వేరే ఉంటుంది మామ. అంటే ఎట్లా అంటే అజ్ఞానం నుంచి జ్ఞానానికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది నాకు ఈ బుక్ అవుతున్నంత సేపు అయితే. ఈ బుక్ అయితే ఫాలో అయితే మాత్రం జీవితం మొత్తం బాగుపడతారా అన్న ఫీలింగ్ వస్తుంది. సో అందుకే ఈ బుక్ ఎప్పుడు నేను చాలా సార్లు చదివినా మళ్ళీ చదువుతూనే ఉంటా. చదివిందే చదువుతూనే ఉంటా. ఎందుకు ఆ బుక్ చదివిన కొద్ది ఇంకా చదవాలన్న ఫీలింగ్ వస్తుంది. సో బుక్ అనేది నాకు నచ్చిన ఫేవరెట్ బుక్ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనేది కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మామ. మీరు కూడా ఈ బుక్ అయితే ఏమన్నా కొంచెం యూస్ఫుల్ అయితే అనిపిస్తుంది. సో మామ కొద్దిసేపు అయితే ఒక 20 minutes రన్నింగ్ చేసి వస్తా. ఈ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లో ఇచ్చి పడేద్దాం. చలో రైట్ మామ. ఇందాకనే స్నానం అయిపోయింది. స్నానం అయిపోయాక ఇక రెస్ట్ చేసుకొని అయితే చపాతీలు చేసుకుందాం వచ్చిన. ఇట్లా ఎల్లిపాయ కారం చేసుకొని చపాతీ చేసుకొని అయితే తింటున్నా. ఇదే లంచ్ ఇవాళ. అంతే మామ. ఎందుకో అనగనగా సినిమా చూడాలనిపించింది. అంటే ఎప్పటి చూద్దాం అనుకుంటున్నా కానీ చూస్తలేను. సో ఏదైతే అది ఇక చపాతీ చేస్తున్నా అని చెప్పి మూవీ అయితే చూస్తున్నా. ఒక ½ an hour అయితే అయిపోయింది మూవీ. తినుకుంటూ కంటిన్యూ చేస్తా. చలో మళ్ళా రైట్ మామ. ఇవాళ అయితే ఇక పోడ్కాస్ట్ చూసుండే, నాకు నచ్చిన పోడ్కాస్ట్ చూసుండే. కాసేపు షూస్ పెట్టుకుండే. షూస్ కోసం చూసిన బట్ షూస్ దొరకలేదు, సెట్ కాలేదు. అండ్ కాసేపు ఒక 1 hour అయితే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి పోయినా, అక్కడ టైం స్పెండ్ చేసిన. అండ్ కొద్దిసేపు మన ప్రోగ్రామింగ్ స్కిల్స్ గురించి అయితే చూసుండే, అక్కడ టైం స్పెండ్ చేసిన. ఇట్లనైతే గడిచిపోయింది రోజు అయితే. డే 3 అయితే ఓకే మామ. డే 4 అయితే కలుద్దాం మళ్ళీ. చలో బాయ్. ఇప్పుడు డే 1 డే 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన. ఇది ఇంకోటి షార్ట్ ఒకటి అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ కొన్ని ఓపిక లేదు, నిద్ర వస్తుంది. సో పడుకుంటా. పొద్దున్న లేచి అయితే షార్ట్ అయితే అప్లోడ్ చేస్తా. ఇన్స్టా కోసం అయితే చేసిన షార్ట్. బట్ టైం అయితే మార్నింగ్ నియర్లీ 4:41 అవుతుంది. పండుకోవాలి, మళ్ళీ పొద్దున్న లేవాలి. చాలా పనులు ఉన్నాయి. చలో మామ రైట్. డే 4 అయితే మళ్ళీ ఇచ్చి పడేద్దాం. ఎవరికి లేదు, తగ్గేది లేదు. చలో రైట్.